దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం వినడానికి వేగిరపడమన్నాడు. ఏం వినడానికి అంటే దేవుని వాక్యం వినడానికి. వినుట వలన ఏం కలుగుద్ది అన్నాడు? విశ్వాసం. దాని క్రింద చెప్పబడిన మాట, వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా అని చెప్పి ఏది పడితే అది వినమని కాదు అక్కడ. మనకి ఏది పడితే అది వినేయడం అని కాదు అక్కడ. క్రీస్తుని గురించిన మాట అనే మాట క్లియర్గా అక్కడ రాశారు. ఎప్పుడైతే ప్రభువు గురించిన మాటలు మనం వింటామో, దేవుని గురించి ఎక్కువగా వింటూ ఉంటామో, మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. దేవుని దగ్గరగా మనం రాగలం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యం మీకు విరివిగా బోధించబడుతున్నప్పుడు మీలో చాలా మంది విశ్వాసంలో బలపడడానికి కారణం ఉంటుంది తెలుసా? యూ కీప్ ఆన్ హియరింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందని లేఖనాలు ప్రబోధిస్తున్నాయి. ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏ కార్యం జరగాలని నువ్వు కోరుతున్నావో, ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ మెట్టులోకి రావాలని ఆశిస్తున్నావో, ఒకవేళ భౌతికంగా నీకు ఎలాంటి ప్రయోజనం దేవుని నుండి కావాలని ఆశిస్తున్నావో, అవి నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని వాక్యానికి నువ్వేమివ్వాలి? చోటు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి.